భవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం మెడలు వంచి కులగణన చేసేలా చేశామన్నారు. అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని, పార్టీ పదవులతోనే కార్యకర్తలకు గుర్తింపు అన్నారు. ఇక త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరుగుతాయన్న రేవంత్ నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలని సూచించారు. రెండోసారి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావాలని తెలిపారు. అనంతరం రాష్ట్రంలో వచ్చే 10 ఏళ్లు కాంగ్రెస్ దే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. గాంధీ భవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం మెడలు వంచి కులగణన చేసేలా చేశామన్నారు. అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని, పార్టీ పదవులతోనే కార్యకర్తలకు గుర్తింపు అన్నారు. ఇక త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరుగుతాయన్న రేవంత్ నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలని సూచించారు. రెండోసారి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావాలని తెలిపారు. అనంతరం రాష్ట్రంలో వచ్చే 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారమని ధీమా వ్యక్తం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గాంధీభవన్లో జరిగినటువంటి టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. కేంద్రం మెడలు వంచి కులగణనలు చేసే విధంగా కూడా చేశాం. అదేవిధంగా తెలంగాణనే రోల్ మోడల్ గా కేంద్రం తీసుకుంది, అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే పార్టీ పదవులతోనే కార్యకర్తలకు గుర్తింపు, అదేవిధంగా త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి, నూతన నాయకత్వానికి 2029 ఎన్నికల వేదిక కావాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలి, రెండోసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అందరు కష్టపడి పనిచేయాలి, రాష్ట్రంలో వచ్చే 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారం అంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరొకవైపు పార్టీలో జరుగుతున్నటువంటి ఇటీవల జరుగుతున్నటువంటి గొడవలకు సంబంధించి కూడా ఆయన ఇంకొకవైపు సంబంధించి కార్పొరేషన్ పదవులు